ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ రాస్. అందరు బాగుండాలి, అందరం మేము ఉండాలి. ఈరోజు మీకోసం అయితే హోమ్ టూర్ చేయబోతున్నా. నేనైతే ఇప్పుడు సీసీ రోడ్ మీద చూడండి, ఇక్కడ నుండి రావచ్చు, ఇక్కడ నుండి రావచ్చు. 2 దారులు ఉన్నాయి. కట్టెలు మాయ ఫ్రెండ్స్, పొయ్యి ఉంది కాబట్టి కట్టెలు అయితే ఉండాలని చెప్పేసి కట్టెలు తీసుకొచ్చుకున్నాం. నేనైతే ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నా, చూడండి. ఎంట్రీ ఫస్ట్ అయితే ఇక్కడ పొయ్యి కాడ రిపేర్. మేమైతే కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కట్టెల పొయ్యి కాడ ఇట్లా ఉంటుంది బ్యాక్గ్రౌండ్, అంతే. ఇంకా ఇక్కడనే మసిగుడ్డలు, మీరు మసిగుడ్డలు అంటారు, మేము మసికబెల్లి అంటాం. మసిగుడ్డలు ఇక్కడనే ఉంటాయి. ఇందులోనైతే చెప్పులు గిట్లా ఉంటాయి, పాత చెప్పులు గిట్లా పిల్లలకి ఏదైనా చిన్నగా ఉన్నా లేదంటే షూస్ ఉన్నా ఇట్లా ఉంటాయి అన్నట్టు. చూపిస్తాను మీకోసం. అయితే ఇట్లనైతే ఇలా ఉంటాయి. అన్నీ బయట పెట్టుకుంటే పాడైపోతాయి అని చెప్పేసి నేనైతే ఇలా పెట్టేసిన. ఇంకా చెక్క పొట్టు ఇది ఇక్కడ పొయ్యి కాడనైతే ఇదైతే శుద్ధ ఫ్రెండ్స్. ఇక్కడ ముగ్గేయడానికి ఇంతవరకు అయితే పొయ్యి బ్యాక్గ్రౌండ్, అగ్గిపెట్టెలు కూడా ఇక్కడనే ఉండాలని చెప్పేసి అయితే చూసారు కదా. పొయ్యి మందం రేకులు ఉంటాయి. ఇక ఆ రేకులు మొత్తం పొగకైతే మొత్తం మాడి మసిబొగ్గ అయిపోతాయి. ఎంత మంచిగా తెల్లగా రేకులు వేసినా కానీ అట్లుంటాయి. ఇదైతే నా పెళ్లి బీరువా ఫ్రెండ్స్. కానీ ఇంత సామాన్లకి వేద్దాం అనుకున్నాం, మనసు ఒప్పలేదు. అందుకని చెప్పేసి మాకైతే పొలం ఉంది కదా, అట్లా జోరలు ఇట్లా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఎందుకు వేస్ట్ చేయడం అని ఇట్లనైతే స్టోర్ చేసుకున్నాం. జోరలు అయితే ఇలా చెట్లు అయితే పెట్టినాం ఫ్రెండ్స్. చూడండి, మా అత్తమ్మ కొన్ని, నేను కొన్ని పెట్టినాం. ఈ చెట్లలో మాత్రం ఇక్కడనే చీపిరి ఏదైనా చెత్త ఇట్లా పడితే మిరపకాయలు అయితే కాస్తున్నాయి. పొలం కాడనైతే కోతులు అయితే ఉంచుతారు, అందుకని ఇక ఇంటికాడ అట్లా చిన్నగా పెట్టేసినాం. ఇది మా తులసమ్మ చెట్టు. శనివారం వస్తే ఇప్పుడు ఇందాక వర్షం పడింది మొత్తం, ఇక వాకిలంతా మొత్తం పదనే ఉంది. ఇది మా సంపు అంటారు కదా, మేమైతే గాజులు అంటాం. ఎందుకు 2 భాషలు చెప్తున్నా అంటే కొంతమందికి అర్థం కాదు కదా, నా లాంగ్వేజ్ లైవ్లోనే చాలామందికి అర్థం కాదని అంటారు. ఇక్కడ మోటార్, ఇంకా మోటార్ ఎందుకంటే గాజుల నుండి నీళ్ళు తీసుకోవడానికి యూజ్ అవుతుంది, అందుకని చెప్పేసి మోటార్ ఉన్నది. దానికే కరెంట్ బిల్ అయితే బాగా వస్తుంది. ఇక్కడైతే మల్లె చెట్టు, గులాబీ చెట్టు ఇట్లా, ఇక్కడ కనకాంబరాల చెట్లు ఇదన్నట్టు. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చిన, సారీ కనబడతలేదా, అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చి ఇదంతా నడుచుకుంటూ వచ్చి ఇప్పుడైతే మీకు ఇక్కడ ఈ ఏరియా చూపెట్టిన కదా, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిన. ఇదైతే వాష్రూమ్ ఏరియా ఫ్రెండ్స్. మీకు ఇది ఒక డోర్, ఇక్కడ ఇటు ఒక రోడ్ ఉంది చూడండి. ఇటు గంగ దర్వాజా అని చెప్పేసి ఇటు ఒక డోర్ ఉంది. అట్లా ఏది వృధాగా ఉన్నాయో, థమ్స్అప్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా. ఇంకా చీపులు అయితే వానుకుంటే అంతే కదా, అందుకే చీపులు అయితే అక్కడ పెట్టేసుకుంటా. కనబడుతుందా? ఇక్కడ షాంపులు ఇక్కడనే చెత్త పారవేయడానికి అని ఇక్కడ అక్కడనే ఉండాలిగా. వాష్రూమ్ ఏరియా, వాష్రూమ్ ఏమి ఉండాలని చెప్పేసి అక్కడనే ఉంటుంది. చెత్త సంచి అక్కడ ఒకటి ఉంటుంది గేట్ కాడ. ఓకే, ఇప్పుడు ఇంట్లోకైతే ఎంట్రీ ఇస్తున్నా. అర్థమైంది అనుకుంటా. బయట బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకోసం చూపించిన. అయితే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నా చూడండి. ఇది హాల్ ఫ్రెండ్స్. హాల్లోకి అయితే వచ్చేసినాం. హాల్లోకి వచ్చి ఫస్ట్ చెప్పేది ఏంటంటే టీవీ వేసి అయోధ్య రాముల వారు, అప్పుడు మొత్తం అయోధ్య రాముల వారి గుడి కోసం అయితే అందరికీ ఇల్లు పంచారు. మా సైడ్ అయితే, మీ సైడ్ ఏమో తెలియదు, కామెంట్ చేయండి ఓకేనా. ఇదైతే మొత్తం వైఫై కనెక్షన్, ఈ ఏరియా ఛార్జింగ్ ఇవన్నీ పెట్టేసుకునేది ఈ ఏరియా.
ఇక్కడైతే ఎక్వేరియం, చిన్న ఎక్వేరియం మా బాబు కోసం చిన్న ఎక్వేరియం. ఇక్కడైతే ఇక చిన్న చిన్న ఇట్లా టానిక్లు అయితే సిరప్లు ఎప్పుడు ఉంచుకుంటా, ఎందుకంటే పిల్లలకి ఏ టైం ఎట్లా ఉంటుందని చెప్పేసి ఉండాలని. మా కోడల కోసం, మా బాబు ఇక పిల్లలు ఉంటే పెద్ద ఏరుగా పిల్లల కోసం అయితే ఉండాలి అందుకని చెప్పేసి జలుబు టానిక్, జ్వరం టానిక్ అంటే మన వరకు ఉన్నాయి ఎంచుకుంటా. డేట్ అయిపోయినాయి మనకు తెలుస్తుంది కదా, రిజన్ చేయ. ఓకేనా. ఇదైతే మా బాబు చిన్నప్పటి బాబు ఎలా ఉన్నా చూడండి. అక్కడనైతే అప్పుడు నేను కొండగట్టు పోయి తీసుకొచ్చుకున్నా, ఆ బొమ్మనైతే అట్లా పెట్టేసుకున్నా. ఇక్కడైతే అమ్మ తాత చూడండి, మా అమ్మ తాత, మా అత్తమ్మలు అమ్మ నాన్న. ఇక పెళ్ళైనాక 12 years ఇట్లా మంచిగానే ఉన్నారు. లాస్ట్ ఇయర్ రిటైరు. నా పెళ్ళి 13 years అవుతుంది ఇప్పటికీ. ఏం చేద్దాం, ఇంకా దేవుడు తీసుకుపోయినప్పుడు ఎప్పటికైనా అందరం పోయేవాళ్ళమే. చాలా మంచోళ్ళు ఉండే. ఓకే, మరి ఇక్కడైతే టై బెల్ట్ పిల్లలే, ఇంకా పిల్లలు ఎదురుగుంటే దొరుకుతాయని చెప్పేసి అన్ని ఎదురుగా పెట్టేస్తా. ఇక్కడైతే ఖర్చు చాటుకు ఏముంటుందంటే చీపిల్ల ప్రపంచం ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఇది దేనికి గుట్ట వచ్చింది, దీన్ని ఎందుకు వేస్ట్ అయ్యేదని చెప్పేసి మా మామయ్య షేవింగ్ తీసుకునే కానీ ఇంత పెట్టేసిన చెత్త చాట. చీపిరి పైన కూడా వేట, ఎందుకంటే ఇవన్నీ ఒక్కసారి యూజ్ చేస్తే చంపోతాయి కదా. ఇప్పుడైతే ఈ హాల్ మొత్తం చూపెట్టయితే ఇదైతే నా ఏరియా, నేను టిక్ టాక్ తీసుకునే ఏరియా. చూడండి స్టాండ్ మొత్తం అదే. ఇదైతే నేను మీషో నుండి ఆర్డర్ చేసుకున్నా, ఎందుకంటే పాప కోసం, మన వేగన కోసం బాగుంటుంది. ఇదైతే ఏముంటుంది, బాక్స్, ట్యాబ్లెట్ బాక్స్, ఇది చూపిస్తాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ part 2 చేస్తున్నా, ఎందుకంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి part 2తో నేను ముందుకు వస్తాను. ఈ వీడియోని అయితే లైక్